హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇంకా ఈరోజు టాపిక్ అయితే మాత్రం ఏం లేదు, జస్ట్ అయితే మాత్రం ఈరోజు బర్రెల ఉదయాన్ని బర్రెల దగ్గర పని అయితే మాత్రం చేద్దాం అనుకుంటున్నాను. నైట్ అయితే మాత్రం 3-2 ఆ టైంలో అయితే మాత్రం బాగా వాన పడింది, పెద్దగా గాలైతే వచ్చేసింది. బర్రెల దగ్గర అయితే ఇంకా వాన పడిందంటే ఎలా ఉంటది, అంతా చీదరగా ఉంటది కదా, ఇంకా అలాగే ఉంది. బర్రెల దగ్గరికి అయితే వెళ్ళేసరికి అయితే మాత్రం ఇంకా బర్రెలంతా పేడంతా తొక్కేసాయి అంతా. ఈ వానకి ఏంటంటే కొంచెం లైట్ గా దోమలు కూడా తగులుతా ఉంటాయి కదా, ఇంక దోమలకి బర్రెలు అయితే కొనుక్కున్నట్లేవు, అంతా అయితే మాత్రం పేడంతా తొక్కి పెట్టున్నాయి. ఇంకా మనదైతే మాత్రం బర్రె అయితే చూడండి, ఎప్పుడు ప్రతిరోజు మీరు గమనించండి, తలుగు అయితే మాత్రం కొమ్ములు దూచుకొని ఉంటది, తల అయితే క్రాస్ గా అయితే పెట్టేసి ఉంటది. ఈ రోజు కూడా అలాగే జరిగింది. ఇంకా అయితే మాత్రం బర్రెల దగ్గరికి అయితే వచ్చేసాను, పేడ అయితే తీయడానికి అని చెప్పేసి. అయితే ఇంకా బర్రెలు ఏంటంటే మనల్ని చూసాయంటే ఇంకా అస్సలు ఆగవు, ఇంకా రౌండ్ అండ్ రౌండ్ అన్నట్టు, ద వీల్స్ ఆన్ ద బస్ ద రౌండ్ అండ్ రౌండ్ అన్నట్టు లోపలదైతే మీరు గమనించండి. నేను మధ్యాహ్నం బర్రెలు నీళ్ళు ఆపడానికి వెళ్ళినా గానీ, ఉదయం బర్రెల దగ్గరికి వెళ్ళినా గానీ ఇంకేంటంటే రౌండ్సే, అటు ఇటు ఇటు అటు ఇంకా రౌండ్స్ వేస్తూనే ఉంటది, కదలకుండా అయితే ఉండదు. ఇంకా ఇప్పటికైతే మాత్రం ఎన్ని రౌండ్స్ వేసిందో, ఇంక నేను ఇటు కెమెరా పెట్టి నాకు కాస్త అయితే అలా ఆపింది చూడండి, అది వేస్తూనే ఉంటది. ఇంకైతే మాత్రం ఇంకైతే పేడ అయితే డకార్లకు అయితే వేద్దామని చెప్పేసి 2 డకార్లు అయితే ఎత్తుకొని వచ్చేసాను. ఇంకా ఏంటంటే అడుగు ఏంటంటే పేడ అంటుకోకుండా ఏంటంటే ఫస్ట్ అయితే గెడ్డేసి వంతనైతే మాత్రం పేడ అయితే తీసేస్తున్నాను. బయట 2 బర్రెల దగ్గరది 1 డకార్ అవుతుంది పెద్ద డకార్కి, లోపల బర్రె దచ్చం ఏంటంటే చిన్న డకార్ అవుతుంటే దాని నిండా అయితే పేడ అయితే అవుతుంది. ఇంకా సాయంత్రం ఎలాగ 6కి అలా అయితే మాత్రం పేడ అయితే మాత్రం ఎత్తేస్తాను కాబట్టి అందువల్ల ఏంటంటే ఇంకా మొత్తం అయితే మాత్రం 2 డకార్లు, గెడ్డది ఏదైనా ఉంటే మాత్రం 3వ డకార్ అయితే అవుతుంది. అంతే, అంతకంటే అయితే మాత్రం ఎక్కువేమైతే అవ్వదు. నిన్న ఒక తమ్ముడైతే కామెంట్ చేశారు కదా, అక్క పాలిచ్చే పూట పాలిచ్చే బర్రెని కట్టియొచ్చు కదా అక్క అని. ఆల్రెడీ 3 months బ్యాక్ ఏంటంటే ఆ పైరైతే ఇంజెక్షన్ చేయించాము, కానీ అది ఇంజెక్షన్ ఏంటంటే నిలవలేదు. మళ్ళీ ఈ మధ్య రీసెంట్ గా అయితే మాత్రం 2-3 days బ్యాక్ ఏంటంటే మళ్ళీ అయితే మాత్రం కడితే దాచాము. ఈసారి అయితే ఇంకా ఏంటంటే ఒక్కోసారి చెప్పలేము, ఒక్కోసారి ఏంటంటే ఒక్కసారి ఇంజక్షన్ చేయగానే నిలబడుతుంది, ఇంకొకసారి ఏంటంటే 2 సార్లు 3 సార్లు అయితే అవుతుంది. ఈ ఇంజక్షన్ అయితే చేయించున్నాము బర్రెకైతే మాత్రం, మళ్ళీ అది ఫెయిల్ అయితే మళ్ళీ అయితే మాత్రం ఇంజక్షన్ కూడా చేయించున్నాము. ఏంటంటే చెప్పలేము అలాగా, ఒక్కోసారి ఏంటంటే ఫెయిల్ అవుతుంది, ఒక్కోసారి ఏంటంటే అలాగే సక్సెస్ అవుతుంది. ఇంకా నిన్నైతే పచ్చిగడ్డ అయితే ఒక మోపు ఎక్స్ట్రా కోసుకొని వచ్చారు, అదైతే మాత్రం పచ్చిగడ్డ అయితే ఉంది. ఉదయాన్నే అయితే మాత్రం ఇంకా ఎండుగడ్డ ఒక మేత వేస్తే సరిపోద్దని చెప్పేసి మామయ్య అయితే మోపుతున్నాడు, ఎండుగడ్డ ఒక మేత వేస్తామని చెప్పేసి. నైట్ అయితే మాత్రం బయట ఉంటే మోపు అయితే వాన పడుతుందని చెప్పేసి మా హస్బెండ్ అయితే లేసి అయితే లోపల వేసేస్తాడు మోపు అయితే ఘాట్లో ఏంటంటే మోపేస్తే అటు ఇటు కాకుండా ఇరుక్కుంటుంది, దాన్ని అటు ఇటు లేపాలంటే కింద పక్కన వేసేసేసి మోపు అయితే ఇప్పేసి ఇంకా కావాల్సిన గడ్డి తీసుకుని మిగిలిన అయితే మాత్రం మళ్ళీ ఘాటుకే వేసేస్తున్నాము. మనం ఏదైనా టాపిక్ ఎంచుకుంటే ఏంటంటే దాని గురించి అయితే చెప్పడానికి అయితే బాగుంటది. ఇదేంటంటే ఏం టాపిక్ లేదంటే రోజు డైలీ వ్లాగ్ లెక్క చెప్పాలంటే మాత్రం కొంచెం ఇబ్బందిగానే ఉంటది. అందువల్ల ఏంటంటే అక్కడక్కడ ఏంటి గుర్తు రాకపోవడం వల్ల ఏంటంటే అక్కడక్కడ స్టాపులు పడినట్టు అలా అయితే ఉంటది. మనం దేని గురించి అయినా కానీ తీసుకొని చెప్పామనుకోండి, దాని గురించి మనకు తెలిసిందైతే మాత్రం కంటిన్యూగా చెప్పేస్తాం కాబట్టి దానికైతే బ్రేక్ అయితే ఉండదు. ఇంకా డైలీ వ్లాగ్ అయితే మాత్రం ఇది చెప్పాలని అయితే మాత్రం కొంచెం అయితే మాత్రం ఇబ్బందిగానే ఉంటది. ఇంకా నైట్ అయితే మాత్రం పనుకునేటప్పుడు ఒక మోపు గెడ్డ అయితే మాత్రం గాల్లో వేస్తే ఉదయం లేసేసరికి మాత్రం ఏ టైం కానీ మొత్తంగా అయితే మాత్రం పచ్చిగడ్డ అయితే ఉదయం లేసేసరికి అయితే మాత్రం మొత్తం తినేస్తాయి. ఇంకా అయితే పేడ తీయంగానే ఏంటంటే వేస్తే పచ్చిగడ్డ ఉంటే పచ్చిగడ్డ వేస్తాం, లేదంటే ఎండుగడ్డ వేస్తాము. ఎండుగడ్డ వేసేసి నీళ్ళకి ఇప్పేస్తాము. ఒక్కో రోజు పని కాకపోతే మాత్రం నీళ్ళకి ఇప్పకుండానే పాలు తీసేసుకొని ఆ తర్వాత నీళ్ళకి ఇప్పేసి ఒకేసారి లోపల కట్టేస్తాం. చల్లగా ఉంటే మాత్రం బయట ఉంచుతాం బర్రెలను అయితే మాత్రం, ఎండగాస్తేనే లోపల కట్టేస్తాము. ఈరోజు ఏంటంటే కొంచెం చల్లగానే ఉంది, ఇంకా ఎండబడ్డాక కూడా బయట ఉంచుతాం అనుకుంటున్నాము. ఒకళ్ళ మధ్యలో కానీ ఎండగానే కాసింది అనుకోండి, అప్పుడైతే ఎత్తేసి లోపల అయితే మాత్రం కట్టేస్తాం మళ్ళీ బర్రెలను అయితే మాత్రం.
ఇలా అయితే మాత్రం ఆల్టర్నేట్ గా బయట ఒక కుక్కీ పోయిందని చెప్పాను కదా, ఆ ఉక్కి కొని మీరు పెట్టించామనుకోండి, మూడింటిని బయట కానీ కట్టేసామనుకోండి కొంచెం పని తగ్గుతుంది. ప్లేస్ ఎక్కువైపోయింది, బర్రెలు కొంచెం తక్కువ అయ్యేసరికి ఏంటంటే ప్లేస్ అంతా తొక్కేస్తున్నాయి పేడ. అందువల్ల ఏంటంటే కొంచెం పని కూడా ఎక్కువ అనిపిస్తుంది. మామూలుగా పేడ లాక్కునేవి ఉంటాయి కదా, అవి అయితే తీసుకురమ్మంటే అది ఏంటంటే పేడ లాగడం వల్ల ఎక్కువ ఏంటంటే గచ్చు నున్న పడుతుందంట, బర్రెలు జారి పడతాయని చెప్పేసి అందుకనైతే మాత్రం దంతిలాగా ఉంటది కదా దాన్ని అయితే తీసుకురావట్లేదు. అంతకుముందు దొడ్లో ఉంటే ఏంటంటే గచ్చు కూడా కొంచెం నున్నబారిందంట, దానివల్ల అయితే దాన్ని అయితే అవాయిడ్ చేశాము. మన కామెంట్స్ లో కూడా కొంతమంది అయితే తీసుకొచ్చుకోవచ్చు కదా, అదైతే తొందరగా పని అవుతుందని చెప్పారు. కాకపోతే దాంతో మాత్రం పేడ తీస్తే ఖచ్చితంగా గచ్చు అయితే ఖచ్చితంగా కడగాలి. ఈ రోజు రొచ్చుగా ఉంది కాబట్టి ఎలా అయినా గచ్చు అయితే కడగాలి. ఈ రోజు అయితే పెద్ద వీడియో పెట్టదలుచుకోలేదు, ఎందుకని కొంచెం అయితే వీడియో క్యాప్చర్ చేశాను. ఇంతే అండి వీడియో అయితే మాత్రం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.